request our Director Madam to address about the occasion. History in the women police department nunchi. That's why ikkada ఈ యొక్క మహిళా సదస్సు పోలీస్ సదస్సును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డీజీ అభిలాష గారు, అదే విధంగా ఆన్ ద డయాస్ చారు సిన్హా గారు, స్వాతి లక్రా గారు అండ్ బాలనాగదేవి గారు, తమిళనాడు క్యాడర్, మై డియర్ సిస్టర్స్ ఇన్ యూనిఫామ్ హియర్, ఆల్ ఎస్పీస్ అండ్ అదర్ ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టినందుకు మన డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక కొత్త అధ్యయనం, నూతన అధ్యయనాన్ని మనం క్రియేట్ చేసుకుంటాము. చాలా మంది సమస్యల గురించి మీరు వింటున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు రక్షణగా ఉంటున్నారు. బట్ మీకేం సమస్యలు ఉన్నాయి, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేసుకోవడం కోసం మనకంటూ ఒక 3 days కేటాయించుకొని మీకోసం ఈ యొక్క పాలసీస్ రూపొందించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సదస్సు నిర్వహించుకోవడం చాలా చాలా అభినందనీయం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. మనం ఇది ఈ యొక్క సదస్సును ప్రారంభించేటువంటి అవకాశం నాకు దక్కడం నాకు చాలా హానర్గా, అదే విధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ఇది ఎంతో మంది మహిళా పోలీస్ అధికారులకు లేదా కింది స్థాయి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. అదే కాకుండా ఇది కేవలం కాన్ఫరెన్స్ కాదు, కమిట్మెంట్ గా కూడా ఉంటుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు ఫేస్ చేసేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి ఏదైతే అబ్జర్వేషన్ ద్వారా వచ్చే సూచనలు, సలహాలు మన ప్రభుత్వం, ముఖ్యంగా మీ శాఖకు, పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి గారే మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి చాలా సానుకూలంగా, అదే విధంగా అనుకూలంగా మీకు తప్పకుండా మన ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుందని భావిస్తా ఉన్నాను. ఈ యొక్క గ్యాదరింగ్ ఏదైతే ఉందో ఈ రోజు, ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మనం చాలా అంశాలలో ఒక కమిట్మెంట్ గా పనిచేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి కూడా మీకు అలాంటి హామీ దక్కుతుంది. తప్పకుండా మీ సమస్యలను విని వాటి పరిష్కారాని కోసం కృషి చేసి భవిష్యత్తులో కొన్ని చట్టాలు కానీ, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాజిటివ్ వేలో మీకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాము. ముఖ్యంగా మహిళా పోలీస్ స్టేషన్ల గురించి చెప్పినప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి పోలీస్ స్టేషన్ 1973లో ఇందిరాగాంధీ గారు కోజికోడ్లో, కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు కొంత అంటే ఉన్న ఫ్యాక్ట్ కూడా మహిళలు పోలీస్ స్టేషన్లకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. విక్టిమ్స్ గా ఏదైనా చెప్పుకోవడానికైనా, ఏదైనా రావాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా. కానీ ఎప్పుడైతే మహిళా పోలీస్ స్టేషన్స్ డే బై డే ఇంక్రీజ్ అయినాయో, పెరిగినాయో, దాని ద్వారా ఉమెన్ కూడా చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు. సేమ్ టైంలో చెప్పుకోవడానికి రావడానికి ఏంటంటే సేమ్ కామన్, అక్కడ ఉన్నది ఉమెన్ ఆఫీసరు, నేను కూడా ఉమెన్ కాబట్టి నా బాధ వింటారు, నాకు న్యాయం జరుగుతుంది అనేది ఎక్కువ నమ్మకం. నేను అంటే జెంట్ పోలీస్ ను తగ్గించడం కాదు, ఒక కామన్ ఎజెండా. ఇక్కడ నాకు సంబంధించి చూస్తే నా లైఫ్ డిఫరెంట్. నేను సీతక్క, మీరు పోలీస్ సిస్టర్స్. మీరందరూ కూడా ఒక సింబల్ ఆఫ్ అంటే మనం ఒక 3 సింహాలకు ప్రతినిధులు అని అంటారు. సేమ్ టైంలో మీరందరి మరి ఒక పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరు కూడా ఈరోజు మనందరి యొక్క ఆలోచన కరేజ్, కమిట్మెంట్, చేంజ్. ఇది ఖచ్చితంగా మీలో ఉండాల్సిందే. ఆ డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఆ కరేజ్ తోటి వస్తారు, ఆ కమిట్మెంట్ తోటి వస్తారు. మార్చాలి, వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను చట్టానికి లోబడి పని చేయించాలి, వ్యవస్థను చట్టానికి లోబడి తీర్చిదిద్దాలి, చేంజ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో యూనిఫామ్ వేసుకునేటప్పుడు చాలా లక్ష్యాలతో వస్తుంటాం. కానీ కాల క్రమంలో ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్ లో లేదా
ఆఫీసర్స్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల రీత్యా మనం కూడా డీలా పడిపోతాం. సో ఎప్పుడు కూడా ఆ డీలా పడడం అనేది రాకూడదు. జాయిన్ అయ్యేటప్పుడు ఎంతైతే కమిట్మెంట్ తోటి, కరేజ్ తోటి, ఏ టార్గెట్ పెట్టుకుని అయితే ఈ జాబ్ లోకి వస్తామో, రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఆ ఫెరోషియస్నెస్, ఆ కమిట్మెంట్, ఆ ఆలోచన ఖచ్చితంగా చూపించాలి. కష్టాలు, సమస్యలు అందరికి వస్తాయి. పెద్దవాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, లేదా డీజీ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కింద కానిస్టేబుల్ వరకు, లేదా మన ఆఫీస్ లో ఉండే స్వీపర్ వరకు, అందరం మనుషులమే. కాబట్టి అందరికి ఒక సూచన ఉంటుంది, ఒక సూత్రం, ఎంత చెట్టుకు అంత గాలి అని. సో ఏ స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ స్థాయిలో ఉంటాయి. కానీ అక్కడే ప్రాబ్లం ఉందని అక్కడే ఆగిపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదేమో. ఎందుకంటే నా లైఫ్ అయితే మీకు చాలా మందికి తెలుసు, చాలా డిఫరెంట్. ఇక్కడ నేను ఒక ఉమెన్ ఆఫీసర్ గా మీరందరూ వచ్చారు, నేను ఒక మహిళగా ఒక మినిస్టర్ గా నేను ఉన్నా కాబట్టి ఈ రోజు నాకు ఈ అవకాశం దక్కింది. కామన్ ఎజెండా అయిపోయింది ఇక్కడ అందరూ మన జెండర్లు, అంటే మనమంతా ఉమెన్ కాబట్టి నా దృక్పథం, నా లైఫ్ స్టైల్ స్టార్టింగ్ లో డిఫరెంట్ గా ఉండే, భిన్న ధృవాలుగా యాక్చువల్ గా నా పాస్ట్ లైఫ్ చూస్తే. బట్ ఇక్కడ ఈ యొక్క స్థాయికి వచ్చి నేను ఉమెన్ కాబట్టి ఈరోజు ఉమెన్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ కు నన్ను ఆహ్వానించారు. సో ఇక్కడ మనందరినీ కలిపింది కామన్ ఏంటిదంటే జెండర్, మనమందరం మహిళలం. సో ఇలాంటి వాటి ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించడానికి మహిళలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది, మహిళలతో ఇంటరాక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మహిళలుగా. సో అట్లా మహిళలకు చాలా వరకు మహిళా పోలీస్ స్టేషన్స్ వచ్చిన తర్వాత, మహిళా ఆఫీసర్స్ వచ్చిన తర్వాత, మహిళా కానిస్టేబుల్స్ ఉన్న తర్వాత కొంత సెక్యూరిటీగా ఫీల్ అవుతారు మహిళలు. అప్పుడు వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళా బాధితులు వచ్చినప్పుడు ఇంకా కొంత హ్యుమానిటీని జోడించి, మనం ఖచ్చితంగా లీగల్ గా పోలీస్ గా మన డ్యూటీ మనం చేయాల్సిందే, ఖచ్చితంగా అన్ని మన నిబంధనలకు మనం కట్టుబడి ఉండాల్సిందే. బట్ ఎథికల్ గా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా జోడించి హ్యుమానిటీతో పనిచేస్తే అద్భుతమైనటువంటి పోలీసులుగా ఈ సిస్టాన్ని, వ్యవస్థను ఇంకా మనం బలోపేతం చేసి ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి అవకాశం మనందరికి కూడా, అంటే ముఖ్యంగా మీ అందరికి అవకాశం వస్తుంది. మానవ పరిణామ క్రమము లేదా ఒక డిఫరెంట్ టైమింగ్స్, సో దాన్ని కూడా మనం కొంత పై అధికారులు సానుకూలంగా అర్థం చేసుకొని వాళ్ళ పట్ల మేము 1965 లోనే ఇండియాలో మరి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఏదైతే ఇందిరమ్మని చూసినాం ఒక ప్రధానమంత్రి స్థాయికి, అంటే 1965-70s లోనే మనం చూసినాం. అప్పటికిప్పటికీ జనరేషన్ చాలా మార్పులు వస్తా ఉంది. సో మనం అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆకాశాన్ని చీల్చుకుని వెళ్లే కాడి నుంచి పోతే భూమి లోపలికి కూడా వెళ్ళి ఇలాంటి భయంకరమైనటువంటి మరి బొగ్గు బావులలో కూడా మహిళా ఉద్యోగులపై పనిచేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు చాలా విరోచితంగా పనిచేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఒక స్పెషల్ సిస్టమ్ ఉమెన్ బాడీలోనే ఉంది. అంటే ఒక మహిళ, అంటే పిల్లలు కానీ విషయంలో కానీ మంత్లీ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ గా మహిళలకు లేదా కానిస్టేబుల్స్ నుంచి కింది వాళ్ళకు కొంత స్పెషల్ గా డెసిషన్స్ తీసుకొని పాలసీ, మీరు ఈ రోజు ఇచ్చేటువంటి సజెషన్స్ లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటది అనేటువంటి సలహాలు కూడా లేదా సూచనలు కూడా మీరు చేయడం మూలంగా ఖచ్చితంగా ఒక గుడ్ పాలసీస్ అనేది ఫ్యూచర్ లో మనం తెచ్చుకోగలుగుతాం. ఏ ఒక్క జీవోలు, చట్టాలు, నూతన అధ్యాయాలు ఎక్కడి నుంచో ఊడిపడవు. అది మన ఎక్స్పీరియన్స్ నుంచి, మన అబ్జర్వేషన్స్ నుంచి, మనం ఫేస్ చేసేటువంటి సమస్యల నుంచే పరిష్కారాలు అనేది వస్తుంటాయి. సో అట్లా అన్ని సమస్యలకు మేజర్ గా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది పునాది అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ వాస్తవానికి మీరు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలతో ఈరోజు
నా కష్టాలను అన్నీ నేను దాటుకుంటూ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చాం. లేకుంటే ఎప్పుడో ఏదో రూపంలో ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకొక రూపంలో ఉద్యమం ఉన్నప్పుడే ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం. ఇది నాకు సెకండ్ లైఫ్ అనుకుంటా. బట్ ఈ మిగిలిన లైఫ్ కూడా సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి నా స్టెప్ బై స్టెప్ నా జీవితంలో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువుకొని లాయర్గా పనిచేసి ఏ కోర్టు అయితే నన్ను విక్టిమ్ అంటే క్లయింట్ గా చూసిందో నక్సల్స్ కేసులలో, అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసెస్ ఆర్గ్యుమెంట్ చేసిండ్రో అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ 5 years తర్వాత మరి బ్లాక్ కోట్ వేసుకొని అదే జడ్జి ముందుకు నిలబడడం అనేది నా మొదటి సక్సెస్. అంటే దానికి నా పునాది నేను ఎంచుకున్నది నేను ఆగిపోయినటువంటి స్టడీస్ను మళ్ళీ కంటిన్యూ చేయడం. నేనే ఏదైతే వరంగల్ కోర్టు, వరంగల్ అంతా వరంగల్ నుంచి, సో అక్కడే మళ్ళీ నా మొదటి దానిగా అంటే సక్సెస్గా నేను ఎంచుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది. సో అట్లా అందరి సూచనలు సలహాల మేరకు పాలిటిక్స్లోకి వచ్చి ఫస్ట్ సారి ఓడిపోయినా, ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే మళ్ళీ కష్టపడి 5 years తిరిగి పబ్లిక్ తోటి అంటే ఉండి పబ్లిక్లో గెలిచి ఈరోజు 3rd time ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా నాకు అది కూడా పంచాయతీరాజ్ బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో, అది ఒక ట్రైబల్స్ ఫస్ట్ టైం వచ్చింది ఈ జనరల్ది. సేమ్ టైం